90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే శిరీష. సో మేడం, ప్రేమలో కావచ్చు లేకుంటే వివాహ బంధంలో కావచ్చు వ్యక్తిగత స్వేచ్ఛగా ఉండాలంటారా, లేదు అంటే ఒకరినొకరితో కలిసి ఉండాలంటారా? ఎప్పుడైనా శిరీష రెండూ ఉండాలి. అంటే కొంచెం స్వేచ్ఛ, పర్సనల్ స్పేస్ ఉండాలి, అలాగే ఇద్దరికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. అయితే వాటి బౌండరీస్ ఎక్కడని తెలుసుకున్న వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఒకళ్ళ స్పేస్ లోకి ఒకళ్ళు చొచ్చుకుని వచ్చేసి అస్సలు ఊపిరాడకుండా చేసినప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది. అంటే చిన్న చిన్న విషయాలు, ప్రతి చిన్న విషయం, పూచిక పుల్ల దగ్గర నుంచి పొద్దున్న నుంచి రాత్రి జరిగేది ఏమి భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళకి చెప్పాలని రూల్ ఏం లేదు. అలాగే ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకొకళ్ళ అభిప్రాయాలు కొన్ని కలవనంత మాత్రాన ఒకళ్ళ దానికి అంతా మార్చేసుకోవాల్సిన అవసరమూ లేదు. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒకళ్ళకి బుక్ రీడింగ్ ఇష్టం, ఒకళ్ళకి ట్రావెలింగ్ ఇష్టం. సో ప్రాబ్లం ఎక్కడొస్తుంది? నువ్వు పుస్తకాలు కూర్చొని చదువుకోమ్మా, నువ్వు వెళ్ళి ట్రావెల్ చేసుకో బాబు అనేది ఇద్దరు ఒకళ్ళ అభిప్రాయానికి, అభిరుచికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛని హరించకుండా, అంటే నువ్వు ఎప్పుడు పుస్తకాలు చదువుతావంటే నాతో పాటు ట్రావెలింగ్ రా రా అని అసలు ప్రతిసారి ట్రావెల్ చేయమని అతను కోరుకున్నా, అస్సలు నేను రాను, నేను బుక్సే చదువుకుంటాను అని ఈవిడన్నా, అది పెద్ద కాన్ఫ్లిక్ట్ కింద మారే అవకాశం ఉంటుంది. సో ఆవిడ పుస్తకాలు చదువుకునే హాబీయో, పుస్తకాలు రాసే హాబీయో, ఏదైనా ట్రావెలింగ్ కి రాలేను అన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే భర్తతో పాటు ఎంజాయ్ చేయాలి కాబట్టి ఆ ట్రావెలింగ్ కి కొన్నిసార్లు ఎప్పుడన్నా తనకు నచ్చిన వాటికి వెళుతూ, అతను ప్రతిసారి రమ్మనకుండా తన అభిరుచిని తను మొత్తం ప్రపంచం చుట్టి రావాలన్న కోరిక ఉందనుకో అతనికి, కొన్నిటికి తను వస్తూ ఉంటుంది, కొన్నిటికి తను లేకుండా వెళ్ళటానికి ఒప్పుకోగలిగిన మనస్తత్వం ఉండాలి. ఇప్పుడు అస్సలు ట్రావెలింగ్ ఇష్టం లేని అమ్మాయిని ప్రతిసారి రమ్మన్నా ఇబ్బంది. అలా అని ఆ ట్రావెలింగ్ భర్తతో పాటు చేస్తే వచ్చే సంతృప్తిని మిస్ అవ్వకుండా అస్సలు రాకపోయినా అతనికి ఇబ్బంది. అందుకని ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఏ కండిషన్ లో చూసుకోవాలి అంటారు మేడం? సో కండిషన్స్ ఏమి ఉండవు, కానీ ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించి, ఇప్పుడు మ్యారేజ్ లో ఏంటంటే ఐ స్పేస్, వి స్పేస్ అని రెండు ఉంటాయి. అంటే వ్యక్తిగత ప్లేస్ ఉండాలి, ఖాళీ అంటే స్పేస్ ఉండాలి, అలాగే కామన్ స్పేస్ ఉండాలి. కామన్ స్పేస్ లో కలిసి చేసేవి ఏమేంటి, అది ఎంత ఉంటుంది, అలాగే ఐ స్పేస్, వ్యక్తిగత స్వేచ్ఛ ఎంత ఉండాలి అనేది ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అస్సలు కామన్ స్పేస్ లేదనుకో, ఇక అపరిచితుల్లాగా రూమ్మేట్స్ లాగా ఉంటారు, అవునా? ఇక అప్పుడు భార్యాభర్తల బంధానికి అర్థమే ఉంటుంది. ఇద్దరు కలిపి షేర్ చేసుకోవాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇద్దరు అవగాహనతో ఉండాలి, అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే 100% పెళ్ళైన తర్వాత ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని భార్య గాని భర్త గాని ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. 100% ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన పని లేదు, మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో ఏదో అవుతుంది, అది ఇంట్లో భార్యకి ఏం సంబంధం? ఆఫీస్ విషయాలు ఆఫీస్ వరకు, ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే షేర్ చేసుకుంటారు, లేదా అవి షేర్ చేయకపోవటం వల్ల మీ ఇద్దరి బంధంలో వచ్చే నష్టమేం లేదు కదా, అవునా? సో సపోజ్ భార్య కూడా వర్క్ చేస్తూ తన అన్ని విషయాలు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు సాయంత్రం ఏమైందో సరదాగా చెప్పింది అనుకోండి, అతను వింటాడు. బట్ అతనికి చెప్పే అలవాటు లేదనుకోండి, నేను మొత్తం చెప్తున్నాను, నా 9 to 5 నువ్వెందుకు చెప్పవు అంటే ప్రాబ్లం. అర్థమైందా? అతను షేర్ చేయగలిగి చేస్తాడు, కాబట్టి నేను చెప్పాను కాబట్టి నువ్వు కూడా చెప్పాలి. నేను ట్రాన్స్పరెంట్ గా నా డే మొత్తం నీకు ఎదుట తెరిచిన పుస్తకం లాగా ఉంచాను, నువ్వు కూడా చెప్పాలంటే చెప్పే అలవాటు లేదనుకోండి అతనికి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందులో దాయాలి అని దాచిపెట్టేది ఏమి ఉండకపోవచ్చు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అలాగే ఆవిడికి నేను చెప్పినట్టుగా ఖాళీ టైము తన అంటే పరిధిలోనే పిల్లలతో స్పెండ్ చేయాలి అని ఉందనుకోండి, ఇతను ఫ్రెండ్స్ తో ట్రావెలింగ్ కి రమ్మని ప్రతిసారి అడిగినప్పుడు కొన్నిసార్లే వెళ్ళగలుగుతాను, కొన్నిసార్లే రాగలుగుతాను అనే బౌండరీస్ సెట్ చేసుకోగలగాలి. అలాగే అవతల వ్యక్తులు కూడా తనకి ఫ్యామిలీ పిల్లలతోనే టైం స్పెండ్ చేయటం ఇష్టం, కొన్నిటికి మాత్రమే వస్తుంది అన్నప్పుడు ప్రతి ట్రిప్ కి నాతో పాటు నువ్వు రావాలి, వేరే వాళ్ళ భార్యలందరూ వస్తున్నారు నువ్వు రావటం లేదు, ఇట్లాంటివి మానేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చినంత మాత్రాన ఈవిడ నువ్వు సంవత్సరంలో 4 ట్రిప్లు వేస్తే 4కి రావాలని ఏం లేదు కదా. అట్లా నేను అనేది ఇష్టాలని గౌరవించుకోవటం.
ఇది ఎప్పుడైతే ఒక అవగాహన, ఒక గౌరవం, పరస్పర అవగాహన ఉంటుందో ఇలాంటివి అసలు ప్రాబ్లమే అవ్వదు. కానీ రెండూ కావాలి మనిషికి, ఆ ఫ్రీడమ్. లేకపోతే ఏమవుతుందంటే ఒక గదిలో పెట్టి ఊపిరాడనట్టుగా బంధించినట్టుగా ఫీల్ అయిపోతారు వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోతే. అంటే నీకు ఇప్పుడు ఒకళ్ళకి పాటలు వినటం ఇష్టం, సరదాగా కూర్చుని, ఒకళ్ళకి అసలు మ్యూజిక్కే ఇష్టం లేదు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు కామన్ గా ఏది ఎంజాయ్ చేయగలుగుతారో అది చేస్తూ, వాళ్ళు లేనప్పుడు నీకు వ్యక్తిగతంగా నువ్వు ఏది వినగలుగుతున్నావో అది విననివ్వాలి. ఇప్పుడు నువ్వు టీవీ చూస్తూ ఆవిడ మ్యూజిక్, టీవీ ఆవిడకి నచ్చదు, క్రికెట్, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో క్రికెట్ చూడు, వచ్చి నా పక్కన కూర్చో క్రికెట్ చూడు అంటే ఆవిడ ఎలా ఎంజాయ్ చేస్తది? అవునా? ఆవిడేదో చక్కగా బుక్ చదువుకుంటా, ఫోన్ లోనో ఒక పాట పెట్టుకుని వింటా, ఆవిడ ఫ్రీ టైం ఆవిడ ఎంజాయ్ చేయాలనుకుంటుంది. అట్లా నేను అనేది ఏంటంటే, మన ఇద్దరం భార్యాభర్తలు అయ్యాం కాబట్టి మొత్తం ఒకలాగే రోజుని గడిపితేనే అదేదో అన్యోన్యమైన దాంపత్యం అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తిగత స్పేస్, ఆ స్వేచ్ఛ కొద్దిగా ఉన్నప్పుడు బంధం మరింత బలపడుతుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ లో నుంచి వచ్చే ఎనర్జీ, ఆ ఒంటరిగా కొన్ని పనులు తను స్వేచ్ఛగా చేసుకుంటంతో వచ్చే సాటిస్ఫాక్షన్ ఎనర్జీతో అది ఇద్దరు కలిసిన భార్యాభర్తల బంధానికి ఇంకా బూస్ట్ అవుతుంది. సో మొత్తం కలిపేశారనుకో, ఐ స్పేస్ వి స్పేస్ ఏమీ లేకుండా రెండు సర్కిల్స్ ని కలిపేశారనుకో, అసలు ఇక ఊపిరాడదు. ఎస్పెషలీ ఒకళ్ళకి మొత్తం ఏంటి భార్యాభర్తల బంధం అంటే మొత్తం కలిసే ఉండాలని, ఒకళ్ళు కొద్దిగా వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకునే టైప్ అయితే మరీ నరకం. ఇప్పుడు ఇద్దరికి కొంచెం వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి, కొంచెం కామన్ ఎక్కువ ఉంచుకోవాలి, బట్ ఐ స్పేస్ అనేది ఉండాలి అనేది ఇద్దరికీ ఉందనుకో, ప్రాబ్లం లేదు. వాళ్ళిద్దరూ చక్కగా వ్యక్తిగత హాబీలు అంటే ఒకళ్ళు జిమ్ కి వెళ్తారు, ఒకళ్ళు ఫ్రెండ్స్ తో వాకింగ్ కి వెళ్తారు, లేదంటే ఒకళ్ళు యోగా చేస్తారు, ఒకళ్ళు జిమ్ కి వెళ్తారు. నాతో పాటు జిమ్ కే రా అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఎక్సర్సైజ్ చెయ్యాలి, సో లెట్ హర్ డూ హర్ ఓన్ పార్ట్, నాది నేను చేసుకుంటాను అన్నప్పుడు నీకు ఏమవుతుందంటే, నీకు యోగాలో నీకు ఫ్రెండ్ సర్కిల్స్ అవుతారు, వాళ్ళతో కబుర్లు కాలక్షేపం, నువ్వు ఇంటికి వచ్చేపాటికి నీకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అలాగే నువ్వు జిమ్కి వెళ్తావు, అక్కడేదో నలుగురుతో మాట్లాడతావు, షేర్ చేసుకుంటావు, ఆ లైఫ్ నీకు ఇంటికి వచ్చేపాటికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక మైండ్ సెట్ ఉంటుంది. అది ఇద్దరు కలిసినప్పుడు హ్యాపీగా నాకు అక్కడ యోగాలో అయింది ఏదన్నా షేర్ చేసుకో. అంతే తప్పితే ఒకటే ఎక్సర్సైజ్ చేయాలి, ఒకటే పాటలు వినాలి, ఒకేసారి టీవీ చూడాలి, ఒకటేసారి చెయ్యాలి, ఇవన్నీ అంటే ఊపిరాడదు. అర్థమైందా? కాబట్టి రెండు అవసరమే. వ్యక్తిగత స్వేచ్ఛ కొద్దిగా ఉండాలి, ఎందుకంటే మనిషి స్వేచ్ఛాజీవి. నువ్వు కట్టిపడేసి నువ్వు ఇలాగే ఉండాలి పెళ్ళయింది కాబట్టి. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇది చేస్తూ ఉంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా. ఏంటంటే టైం స్పెండ్ చేయట్లేదు అంటారు. సో టైం స్పెండ్ చేయాలి భర్తలు కూడా, కానీ మొత్తం వాళ్ళ టైంని వీళ్ళు లాగేసుకుంటారని చూడకూడదు. భార్య గాని భర్త గాని టైం స్పెండ్ చెయ్యాలి మాతో అనే ఒక కారణంతో వాళ్ళకి వ్యక్తిగతంగా మీ టైం మై టైం అనేది లేకుండా చేయకూడదు. సో బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడు, ప్రతి దానిలో అన్ని చెయ్యాలి ఉషా, లిమిట్ గా చెయ్యాలి. ఎంత భార్యాభర్తలు అయినా సరే వాళ్ళకు కూడా కొంచెం ఆ వ్యక్తిగత స్పేస్ అనేది, స్వేచ్ఛ అనేది ఉన్నప్పుడే. ఇప్పుడు ప్రతిసారి నా పర్మిషనే తీసుకుని వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి, రూపాయి ఖర్చు పెట్టాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని సొంతగా అసలు డిసిషన్ తీసుకోలేదు, ఏం కొనుక్కోగలుగుతారు? ఇప్పుడు అదే నాకు నచ్చిన డ్రెస్ నేను కొనుక్కునే స్వేచ్ఛ ఉందనుకో, నేను వెళ్ళి చూసి తీసుకుని ఓకే సెలక్షన్ కి అడగొచ్చు. బట్ నువ్వు నాకు చెప్పే 2000లోనే నువ్వు డ్రెస్ తీసుకోవాలి, అలా అయితేనే కుదురుతుంది అన్నప్పుడు ఆ డ్రెస్ కొనుక్కోవాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది. అవునా? అలా అని మళ్ళీ అదే అంటుంది, దాన్ని బౌండరీస్ ఉంటాయి. అలా అని మన బడ్జెట్ చూసుకోకుండా మనం 2000 పెట్టే కొనుక్కోగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు నాకు 5000 డ్రెస్సులు కావాలి, 10,000 డ్రెస్సులు కావాలి అన్నాం అనుకో, మళ్ళీ అది ప్రాబ్లం. సో అందుకే అంటుంది ప్రతి దానికి ఏదో ఒక రీజన్స్, ఒక బౌండరీస్ ఉంటాయి. స్వేచ్ఛ కూడా ఒక బౌండరీస్ తో కూడిన స్వేచ్ఛ అందంగా ఉంటుంది, ఒక విచ్చలవిడి స్వేచ్ఛ కంటే. అలా అని వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు ఉండటం, దాన్ని స్వేచ్ఛ అనుకోవటం, అది కాదు అని చెప్పాలని చూసినప్పుడు పార్ట్నరు నా స్వేచ్ఛను హరించేస్తున్నారు, నాకు అసలు ఫ్రీడమ్ లేదు, అదేంటి నన్ను కట్టేయాలనుకుంటున్నారు అనుకోవటం కరెక్ట్ కాదు. మనకు స్వేచ్ఛ ఉండాలి, కానీ దానికి బౌండరీస్ ఉండాలి. అర్థమైందా? కాబట్టి అంటే దుర్వినియోగం,
ఇచ్చేసేలాగా మనం మనకు వచ్చిన స్వేచ్ఛ కానీ ఫ్రీడమ్ కానీ మన రైట్స్ కానీ మనం వాటిని ఎట్లా సద్వినియోగపరుచుకోవాలి, ఈ స్వేచ్ఛని మన పర్సనల్ డెవలప్మెంట్ కి ఎట్లా వాడుకోవాలి, మనకున్న వ్యక్తిగత స్వేచ్ఛని మన అప్డేట్ అవ్వటం కోసం, మనం అప్గ్రేడ్ అవ్వటం కోసం, అది మన రిలేషన్షిప్ లోకి ఎట్లా యూజ్ అవుతుంది, మనకు పర్సనల్ గా ఎట్లా యూజ్ అవుతుంది అని ఒక ఇవాల్వ్ అవటానికి, మెచ్యూరిటీతో ఆలోచించడానికి, మనం నిన్నటి కంటే ఇవాళ గ్రో అవ్వటానికి, ఎదగటానికి వాడుకోవాలి తప్పితే విచ్చలవిడిగా అదేదో అంటే బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళటానికో లేకపోతే టైం వేస్ట్ చేయటానికో వేరే దానికి అంటే దుర్వినియోగం. ఒక లిమిట్స్ వరకు అందరితో మనం ఎంజాయ్ చేయొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు, కానీ లిమిట్ దాటితే స్వేచ్ఛ అనే పేరుతో ఏం చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు నీ డెఫినేషన్ ఆఫ్ స్వేచ్ఛ వేరు, నా డెఫినేషన్ ఆఫ్ స్వేచ్ఛ వేరు, అవునా? సో ఇష్టం వచ్చినట్టు ఉంటూ అది ఆ భార్య భర్త నాకు స్వేచ్ఛ లేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్? అందుకని మన స్వేచ్ఛ గాని అది ఏదైనా సరే మళ్ళీ ఒక భార్యాభర్తల బంధం పరిధిలో ఉండగలిగితే బెటర్. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది, మనం ఎవరితో అయినా మాట్లాడొచ్చు, అబ్బాయిలతో మాట్లాడొచ్చు, అమ్మాయిలతో మాట్లాడొచ్చు. బట్ నువ్వు ఒక పార్ట్నర్ కి ఏదో జెలసో లేకపోతే అనుమానం వచ్చేలాగానో లేకపోతే ఏదో డిఫరెంట్ గానో అతిగానో మాట్లాడుతున్నప్పుడు అది నీ పార్ట్నర్ కి ఇన్సెక్యూరిటీ కలిగిస్తుంది అని తెలిసాక నువ్వు దాన్ని ఆపగలుగుతున్నావా లేదా? స్వేచ్ఛ పేరుతో నీకే అనుమానం, నీ స్వేచ్ఛ అని అంటున్నారా చెక్ చేసుకోవాలి. అలాగే అవతల వ్యక్తి కూడా ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తున్నానా, వాళ్ళ స్వేచ్ఛని హరిస్తున్నానా? మనిషికి నలుగురితో మాట్లాడే రైట్, ఫ్రీడము ఉంది, అవునా? ప్రతి మాటని అనుమానాస్పదంగానే చూస్తున్నానా అని వాళ్ళు చెక్ చేసుకోవాలి. నా బిహేవియర్ లో ఏమన్నా అనుమానించదగ్గట్టుగా అవతల వాళ్ళకి క్లూస్ వెళ్తున్నాయా, క్యూస్ అనేది చెక్ చేసుకోవాలి. అలా ఏదైనా సరే పార్ట్నర్ కి ప్రయారిటైజేషన్ ఇస్తూ, అంటే మనకి లైఫ్ లో ఇంపార్టెంట్ ఎవరు? మన పార్ట్నర్. వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు, అలా అని మన స్వేచ్ఛని హరించేశారు అనే ఫీలింగ్ లో కూడా ఉండకుండా రెండింటిని సమతుల్యం చేసుకోగలిగిన వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయొచ్చు. ఒకవేళ మనకు బౌండరీస్, మనకి ఫ్రీడమ్ లేదు, వ్యక్తిగత స్పేస్ లేదు అనుకున్నప్పుడు దాన్ని ఎలా సాధించుకోవాలో కూడా మాట్లాడి దాన్ని మన స్పేస్ మనకు ఉంచుకోవచ్చు. అవతల వ్యక్తికి అర్థం కాకపోతే అది చెప్పగలగాలి, ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయగలగాలి. బట్ ఏదైనా ఇద్దరు వ్యక్తులకి రెండు రకాల స్పేస్లు అవసరం, ఐ స్పేస్, బి స్పేస్. అది ఎంత, ఎలా అన్న దాన్ని బట్టి ఆ స్పేస్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు ప్రేమతో, తెలివితో అన్న దగ్గరే కీలకమైన పాయింట్ ఉంది. డెఫినెట్ గా మేడం, నాకు తెలిసి ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది ఇప్పటికే. ఈ వీడియో కనుక చూస్తే ఐ స్పేస్, వి స్పేస్ తో పాటు అది ఎప్పుడు ఇవ్వాలి, అది ఎప్పుడు మనం యూజ్ చేసుకోవాలి, ఎలా వాడాలి అన్నది మాత్రం ఒక్కసారి కనుక ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఐ స్పేస్ అని నువ్వు ఇంట్లో భార్య పిల్లల్ని పట్టించుకోకుండా నా స్పేస్ నాకు కావాలని ఎటుటో తిరుగుతా ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నా కదా సంపాదించి భర్తగా, ఇంకా మిగతా బాధ్యతలు ఏం లేవు, ఐ స్పేస్ అని ఇష్టం వచ్చినట్టు ఉంటే భర్తగా, తండ్రిగా నీ డ్యూటీస్ చాలా ఉంటాయి. అలాగే భార్య అయినా సరే ఇంట్లో పిల్లల్ని, భర్తని అన్నిటికీ వేరే వాళ్ళ మీద వదిలేసి నాకు ఐ స్పేస్, నాకు జాబ్ ఉంది, నాకు అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని అమరుతున్నాయా లేదా అని చూస్తున్నాను, టైం టేబుల్ మీద ఉన్నాయా లేదా, మిగతాదంతా నా స్వేచ్ఛగా ఉంటాను అంటే కుదరదు. నీకు రిలేషన్షిప్ లో భార్యగా, తల్లిగా కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అందుకే నేను అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవటానికి ట్రై చేయాలి. సో మేడం, అలా ఎవరికైనా కూడా రిలేషన్షిప్ లో డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవాలి, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది మేడం? తప్పకుండా తీసుకోవచ్చండి. ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, మనం అంతకు ముందు చేసిన ఊహించుకున్న దానికి రియాలిటీకి గ్యాప్స్ కానీ అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా టీం అన్ని వివరాలు మీకు ఇస్తారు. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.